అదే నిన్న ఏదైతే తిరుపతిలో ఈ ఈ ఏదైతే అతను వారాహి దీక్ష దానికి సంబంధించి ఏదైతే అతను 11 రోజులు దీక్ష విరమించే క్రమంలో అతను ఇరుసుకుపడి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం, ఇంకా రకరకాల వ్యాఖ్యల మీద ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ మీద ఈరోజు జగన్ గారు మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మేమంటే వ్యక్తిగతంగా ఇది గాని అసలు ఎందుకో సనాతన ధర్మం మొత్తాన్ని అసలు ఈయనే ఒంటికి పూసుకున్నట్టుగా అది ఈయనే దానికోసం ఒక హిందూకి నిజమైనటువంటి సంరక్షకుడుగా, హిందూ మతాన్ని రక్షించే దాంట్లో సనాతన సంరక్షకుడిగా ఈరోజు అతని మాటలు చూస్తా ఉంటే, సమాజం మొత్తం కూడా ఏంటి అసలు పిచ్చి పట్టిపోయే అర్థం కాదు. అసలు ఎందుకట్లా మాట్లాడు ఏందో అతనే గతంలో నేను క్రిస్టియన్ అన్నాడు, మా కూతురు క్రిస్టియన్ అన్నాడు, నాకు కులాల సంబంధం లేదన్నాడు, ఒకరోజు చేగువేర్ అన్నాడు, ఒకరోజు భగత్ సింగ్ అన్నాడు, ఒకరోజు అంబేద్కర్ అన్నాడు. అవి చూస్తా ఉంటే అతను ఏదైతే ఈ 11 సంవత్సరాల జర్నీలో ఎక్కడ మాట మీద నిలబడేటువంటి మనిషి కాదనేది అర్థమైపోయింది. అసలు సనాతన ధర్మం అంటే నాకు అర్థం కావట్లేదండి. అసలు సనాతన ధర్మంలో ఎన్నో మూఢనమ్మకాలు ఈ సమాజాన్ని కులాలుగా, మతాలుగా అనేక రకాలుగా విభజించినటువంటి సమాజంలో అనేక మార్పులు జరిగి సంస్కరణలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆ పూర్వపు రోజుల్లో తీసుకెళ్తారంటే అంటే మూతికి ముంత మొలక తాటాకు, అదేవిధంగా భర్త చనిపోతే భార్య సతీ జగనం, లేదంటే ఈ కులాలు మొత్తం మళ్ళీ స్థాపిస్తాడో ఏదో అర్థం కావట్లేదు. అంటే సనాతన ధర్మం పేరుతోటి మళ్ళీ ఒక వేల సంవత్సరాలు ఏదైతే ఈ సమాజంలో ఒక నీచినటువంటి కట్టుబాట్లు ఉన్నాయి, ఆ కట్టుబాట్లు తీసుకెళ్ళడం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీక్ష పూనుడేమో అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మాట్లాడడం తప్పు కాదు వ్యక్తిగతంగా, కానీ ఒక డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రానికి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక సెక్యులర్ స్టేట్ ని కాపాడుతాననేటువంటి భావంలో ప్రమాణం చేసినటువంటి ఆయన ఈ రోజు కులాన్ని మతాన్ని పైనేసుకొని ఈ మతాన్నే సంరక్షిస్తానని చెప్పడం చాలా బాధాకర విషయం. అందువల్ల ఏంటంటే అతనికి ఏమాత్రం రాజకీయ పరిణితి లేదు. అదేవిధంగా అతనికి అసలు ఎందుకంటే ఈ రోజు 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చి ఒక మంచి పరిపాలన చేయమని చెప్పేసి అందుట్లో మరి ఆ కూటమిలో డిప్యూటీ సీఎం గా ఆయనకి ఒక సముచిత స్థానం ఎక్కడా కూడా ఇప్పటివరకు చరిత్రలో ముఖ్యమంత్రి పుట్టబెట్టి దాఖలు ఎవరికి లేదు డిప్యూటీ సీఎం. అంత పెద్ద ప్రియారిటీ ఇచ్చినాక ఈ పరిపాలన గురించి చేయకుండా ఎందుకో మరి ఎంత పెద్ద గొడవలు చేసుకొని అసలు సనాతన ధర్మాన్ని అసలు ఇతనే ఇది చేస్తున్నట్టు మరి అసలు పిచ్చి పట్టింది నాకు అర్థం కావట్లేదండి. అందువల్ల ఏంటంటే అతను సనాతన ధర్మం ముందు విశ్లేషించము అసలు ఎందుకు అసలు సనాతన ధర్మం ఏంటో చెప్పు ముందు సమాజానికి, ఇదిగో ఈ సనాతన ధర్మం ఇవి ఉంటే దాన్ని కాపాడు వచ్చిందని చెప్పి చెప్పడం తప్పులేదు. ఓకే, 11 సీట్లకు కాదండి 11 సీట్లకు భగవంతుడు మిమ్మల్ని కుదించినా బుద్ధి రాలేదు అని ఆయన కామెంట్స్. ఏమండి 3 పార్టీలు కలిస్తే గెలిచారు వీళ్ళు. అదే 2019లో చూశారుగా, 2014 ఏదైతే ముగ్గురు కలిశారు అధికారం వచ్చింది. అదేవిధంగా 2019 విడిపోయారు, అధికారం ఎవరికి అసలు. అదేవిధంగా ఇప్పుడు 2024 రిపీట్ అయింది. అంటే వీళ్ళు ఎవరు సింగిల్ గా పోటీ చేసి ఎవరు గెలిచే పరిస్థితి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చూసాం కదా 2 ఎలక్షన్లు ఆయన చూసాం కదా. అందువల్ల ఏంటంటే వీళ్ళు మేమేదో మ్యాక్ ఏదో పులి గొప్పనంత మాత్రం సింహం పులి కాదు. అందువల్ల అంటే వీళ్ళు ముగ్గురు కలిస్తే గెలుస్తున్నారు తప్ప చూద్దాం ఇది ఎంతవరకు 3 నెలల వస్తూ ఉండదు అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఒక నిమిషం మీకు బయట వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. ఇస్తానండి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను, అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు గుర్తించుకోవడానికి రాలా. హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని, నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను. ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం, Christianity, Sikhism
అండ్ బుద్ధిజం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. రామో. ఇది కనకరావు గారు. సార్ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే భారతదేశం లౌకిక రాజ్యం అండి, అన్ని మతాల గవర్నమెంట్ ఒకటి కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నువ్వు డిప్యూటీ సీఎంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిసి దాని మీద ఎంక్వైరీ చేసి వాసం రాబట్టుకుని ఇదేందండి ముసుగులు వేసుకోవటం, ఏందండి ఇవన్నీ డ్రామా యాక్టింగ్లు ఇవన్నీ. అసలు ఆయన నాకు తెలిసి అయితే అసలు ఆయన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సస్పెండ్ చేశారు. ఎందుకంటే లౌకిక రాజ్యం మీద ప్రమాణం చేసినటువంటి ఏదైతే భారత లౌకిక రాజ్యం ఉందో దాని ప్రకారంగా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసి వచ్చినటువంటి ఈయన ఇప్పుడు మన కులాన్ని ఒక మతాన్ని పరిశ్రమ చేయడం అంటే సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తారంటే పూర్వం ఏదైతే ఈ నిత్యబిట్ట సమాజానికి మూల కారణం ఏందో, మనుషుల్ని వర్ణాలు గించినటువంటి ఏదైతే ఉందో, సతీదానం పేరుతోటి స్త్రీని అణచివేసినట్టు ఉంటుందో, స్త్రీ సహస్ర నరహత అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి ఉందో దాన్ని మళ్ళీ తీసుకెళ్తానంటే ఇతన్ని లౌకిక రాజ్యాన్ని భంగపరుస్తున్నాడు అని చెప్పేసి అసలు ముందు డిప్యూటీ సీఎం సస్పెండ్ చేసిన అవసరం ఉంది. ఒక సందర్భంలో ఇందిరాగాంధీ ఉందండి, ఈ సనాతన ధర్మం నన్ను విధవరాలని చెప్పేసి ఈ గుళ్ళోకి రానిపోతే భారత రాజ్యాంగం ప్రధానమంత్రి సాగిస్తారని చెప్పేటువంటి పరిస్థితి గతంలో ఉంది. అందువల్ల ఈ రోజు సమాజంలో మనుషులుగా పోతున్నటువంటి వ్యవస్థలో ఉండే మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది సనాతన ధర్మం నా దృష్టిలో. రైట్. ఓకే. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి. ఇంకా ఎలక్షన్లు అయిపోయి 4 నెలలు అయినాయి, కానీ ఇంకా ఇదేదో ఎన్నికల క్యాంపెయిన్లా నడుస్తున్న రాజకీయాలు. వైసీపీ వర్సెస్ కూటమి. సనాతన ధర్మం అని ఆయన అంటున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మీకు తెలుసా? ఇలాంటి వాదులను అందరినీ కూడా సస్పెండ్ చేయాలి, డిప్యూటీ సీఎం నుంచే తొలగించాలన్నది వీళ్ళ డిమాండ్, వైసీపీ డిమాండ్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ నేను చెప్పున్నాను, సనాతన ధర్మం అంటే అసలు పవన్కి తెలుసా? శ్రీవారి విశిష్టను దెబ్బతీయడంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి అయ్యారని. అంటే ఒక విషయం వర్మ గారు, ఇక్కడ వాయిస్ మీట్లో ఉన్నది అజయ్. వర్మ గారు ఓకేనా? ఓకే. ఒక విషయం వర్మ గారు, ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుపతి వేదికగా బహిరంగ సభ పెట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షని నిన్న శ్రీవారి పాదాల చెంత విరమింపజేశాడో, దాని తర్వాత ఏదైతే తిరుపతిలో ఆయన పెట్టిన సభలో సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిన తీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు వర్మ గారు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మతం, ఇస్లామిక్, క్రిస్టియన్, సిక్కిజం, బుద్ధిజం, ఇతర మతాల వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా అర్థమైంది వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ గోయింగ్ టు సే. ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు సనాతన ధర్మం అంటే, ఇక్కడ వర్మ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు తమిళ్ లాంగ్వేజ్లో మాట్లాడాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడాడు, స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడాడు, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు. ఈ 4 భాషలు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవ్వవు. మేము బడికి పోలేదు, లేకుంటే బొరబెట్టి ఆలోచించాం. ఇప్పుడు వైసీపీ మిత్రులు చెప్తున్నారు సనాతన ధర్మం అంటే సతీ సాగమనం, మొగుడు చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి మంటల్లో తొయ్యాలి. ఇటువంటి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా వ్యాఖ్యానించలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అందరం ఒక్కటే, కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, అపవిత్రం చెయ్యకూడదు. జగన్మోహన్ రెడ్డి, నీకు నీ మతం మీద ప్రేమ ఉంటే నీ మతంతో పాటు ఇతర మతాలను కూడా నువ్వు ప్రేమించు, గౌరవించు, వాటికి ఒక ప్రాధాన్యత కల్పించని చెప్పి మాట్లాడాడు తప్ప నా మతమే గొప్ప, మిగతా మతాలు తక్కువ ఏం మాట్లాడలేదు కదా. వర్మ గారు ఇప్పుడు మీరు ప్లే చేసిన బైట్లోనే ఆయన ఏమన్నారండి, ఇస్లామిక్, అల్లా అని ఒక పదం వినపడంగానే ఎంత పెద్ద బహిరంగ సభ అయినా సరే అందరూ మౌనంగా నించుంటారు, ఎంత పెద్ద హీరో వచ్చినా కూడా. కానీ మనం గోవిందా అన్నా సరే ఆగట్లేదు. హిందూ ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి, మొట్టమొదటిగా మనం గౌరవించుకోవాలి మన ధర్మాన్ని అని మాట్లాడాడు. తప్పే ఉంది సార్? ఈరోజు మనకి ఎట్లుంటుందంటే వర్మ గారు, ఒక నాయకుడిని ప్రేమించినా, ఒక హీరోని ప్రేమించినా, ఇంకొక దేన్నైనా ప్రేమించినా సరే పక్కన దేవుడున్నాడా, లేకుంటే పక్కన ఇంకేమైనా జరుగుతుంది మనం పట్టించుకో, మనం అరిచేస్తాం. ఎందుకంటే మనకి కనపడే నాయకుడు మన కళ్ళ ముందు ఉన్నాడు. పక్కన దేవుడు ఏదో ఊరేగింపించినా సరే మనం దాన్ని పట్టించుకోం. అవన్నీ మనం చూస్తున్నాం కదా వర్మ గారు. ఈరోజు టు బి ఫ్రాంక్, పవన్ కళ్యాణ్ గారు అదే కదా చెప్పింది. ఈరోజు ఒక విషయం చెప్తాను వర్మ గారు, నన్ను ఎవరు తప్పుగా పట్టుకోకపోయినా సరే సార్, ఈరోజు మనం వినాయక చవితి చేస్తాం సార్, దసరా నవరాత్రులు చేస్తాం సార్ 9 రోజులు సార్. వినాయకుడిని 11 రోజులు పూజించి, అమ్మవారిని 9 రోజులు పూజించి మనం ఆ విగ్రహాలను నిమజ్జనాన్ని తీసుకెళ్లే రోజు దేవుడు పాటలు పెడుతున్నామా సార్? మనం దేవుడు పాటలతో నిమజ్జనాలు చేస్తున్నామా సార్? మనం డీజేలు, తీన్మార్లు, హీరోయిక్ పాటలు, పార్టీ భజనలు,
ఎవడు పార్టీ వేదాంతం వాడిది, ఎవడు పార్టీ సిద్ధాంతం వాడిది, ఎవడి డ్యాన్సులు వాడివి. వాటి గురించే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనకు గుర్తు చేస్తుంది. వేర్ వీఆర్ గోయింగ్, మన ధర్మాన్ని మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా అని మాట్లాడుతున్నాడు. తప్ప అది అందులో తప్పేమన్నా ఉందా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వీళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు వర్మ గారు, కానీ ఈరోజు హిందూ ధర్మం పట్ల లేకుంటే ఈరోజు భారతదేశ సమాజం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరికి, ఈరోజు మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, మేము మనిషిలాగా బ్రతుకుతామని నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అర్థమవుతుంది వర్మ గారు. ఇందాక ఒక విషయం వర్మ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు వర్మ గారు. ఇదే లడ్డు విషయంలో, ఇదే తిరుమల విషయంలో వీళ్ళు మాట్లాడుతున్నట్లు తిరుమలలో ఎటువంటి అపవిత్ర జరగకపోతే, ఎటువంటి అపాచారం జరగకపోయి ఉంటే ఎన్నడూ పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు ఎన్నడూ ప్రెస్ మీట్లు పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ గంటకు ఒకసారి వస్తున్నాడు, రోజుకు 2 సార్లు వస్తున్నాడు, వరుస పెట్టి వస్తున్నాడు? ఎవడు సార్? ఈరోజు ఆయన చెప్పాడు వర్మ గారు, అసలు ఈ సిట్టులు ఎందుకు, బిట్టులు ఎందుకు, స్టాండులు ఎందుకు, ఎవడికి కావాలి, మళ్ళీ వీళ్ళ సిట్టు వీళ్ళే వేసుకొని మళ్ళీ నా మీద బురద జల్లటానికి అన్నారు. మేము అడిగామా? సుప్రీంకోర్టుకి ఎవరు సార్ లేఖ రాసింది? మాకు సిబిఐ దర్యాప్తు కావాలన్నారు. నిన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిన వెంటనే చంకలు గుద్దేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, శ్రీవారు ఆశీర్వదించాడు, శ్రీవారు కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాడు అని. మరి ఈ రోజు అదే సుప్రీంకోర్టు, అదే ధర్మాసనం ఏం చెప్పింది సార్? సిట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది, సిట్టు దర్యాప్తు చేయాలి, దానికి సహకరించాలి అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వచ్చి ఈ సిట్లు ఎందుకు, బిట్లు ఎందుకు అంటే ఎందుకు సార్ భయం? ఎందుకు సార్ వర్మ గారు భయం? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వర్మ గారు. ఎవరైనా సరే ఆయన ఏ మతాన్ని కించపరచట్లా, ఏ మత భావాలను కించపరచట్లా, మనుషుల్లాగా బ్రతుకుదాం, మన మతాలను గౌరవించుకుంటూ ఇతర మతాలని మనం గుండెల్లో పెట్టుకుని ప్రేమిద్దామని చెప్తున్నాడు. అది అర్థమైనోడికి అర్థమైనంత. రైట్. రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రాజశేఖర్ గారు, మీకు ఒక బయట వినిపించాను, దాని మీద వైఎస్ఆర్సీపీ అయినా ఒక రకంగా స్పందించారు, అజీ ఒక రకంగా స్పందించారు. సనాతన ధర్మం అనే అంశాన్ని కాల రాస్తున్నారు, దాన్ని పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది అని ఆ నినాదాన్ని తీసుకోవడం జరిగింది. దీని మీద ఆయనకి అభినందనలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన్ని అడిగిన పరిస్థితి, సనాతన ధర్మం అంటే అసలు నీకు తెలుసా అని. వర్మ గారు, ఇక్కడ సనాతన ధర్మం ఇన్ ఇట్ సెల్ఫ్ దానిలోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. శ్రీ వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సో ఒక్కొక్క శక్తిని ఫాలో అయ్యే వాళ్ళదే కరెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏ మతాన్ని ఎవరు పాటిస్తే మాదే కరెక్ట్ బాగుంటుందో, సనాతన ధర్మంలో కూడా శైవం వేరుంది, మళ్ళీ శ్రీ వైష్ణవం వేరుంది, రకరకాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళకే ఇది లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టించుకోవాల్సింది పరిపాలన గురించి, ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి, దాని అమలు గురించి. కానీ ఇక్కడ సనాతన ధర్మం ఏంటి, దానికి ఆయన డిప్యూటీ సీఎం అవసరం లేదు. ఆయన ఒక స్వామీజీ అయిపోతే ఆ స్వామీజీ ఆయన దగ్గర భక్తులు వస్తూ ఉంటారు, ఎలా రక్షించాలి, ఎక్కడైనా సరే ఆయన తిరుగుతూ ఉంటారు కదా, ఆయన పేరేంటి, ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారు ఛానల్స్ లో, చాలా మంది ఉన్నారు ఆయన లాగా ఒక ఆయన ఈ మధ్య మరి ఎక్కువ రాధా మనోహర్ దాస్ లాగా ఆయన కూడా హిందూ ధర్మ వ్యాప్తి కోసమో, హిందూ ధర్మ శరీర సంరక్షణ కోసమో, ఇతర మతాల నుంచి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమో ఆయన కూడా ఆ పని ఫుల్ టైమర్ గా చేసుకోవచ్చు. అంటే ఇది తప్పు పడుతున్నారా ఆయన? ఈ రకంగా ఆయన నినాదం, ఆయన తీసుకున్న స్టాండ్ తప్పు కింద అనిపిస్తుందా? ఈ దేశం తప్పు పడుతుందండి. ఈ దేశము గత 2 దశాబ్దాలుగా చూస్తే అధికారంలోకి రావడం కోసం హిందూ ధర్మాన్ని ఏ పార్టీలు అయితే వాడుతున్నాయో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుసరించిన తీరేంటి, వాళ్ళు ఆ ధర్మం పట్ల చూపించిన భక్తి శ్రద్ధలు ఏంటి అనేది ప్రజలు బేరీజు వేసుకొని భారతీయ జనతా పార్టీకి ఉత్తరాదిలో మంచి కూడా పాఠం చెప్తున్నారు. ఈ రోజున రేపు హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కనపడే పరిస్థితి లేదు. రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ లో కూడా బీజేపీ ఏమీ వస్తున్న దాఖలాలు ఏమీ కనబడట్లేదు. సో ఇక్కడ ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే ఆకలేసి, కన్న తెల్ల అయితే పాలు పడుతుంది, సవతి తెల్ల అయితే పాలు పట్టకుండా ఒక బొమ్మ ఇచ్చి ఊరుకు పెట్టాలని చూస్తుంది. చూసే వాళ్ళకి చూసారా సవతి తల్లి కూడా బొమ్మ ఇచ్చింది అని చెప్పి అనిపిస్తుంది. కానీ
అతనికి కావాల్సిన ఆహారం అందించట్లేదు, ఆయనకి కరెక్ట్ గా ఏ అవసరమో అదైతే అందించట్లేదు అనేది ఉంటుంది. సో ఇక్కడ రాజకీయ నాయకులు ఎప్పుడైతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళుగా చూపించలేరో సెంటిమెంట్ తీసుకొస్తారు. అది భాష అవ్వచ్చు, లేకపోతే మతం అవ్వచ్చు, కులం అవ్వచ్చు, ప్రాంతం అవ్వచ్చు. ఇవన్నీ గత మనం 5-6 దశాబ్దాలుగా చూసాం. అంటే 3 నెలల్లోనే కాదండి రాజశేఖర్ గారు, 3 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు పెర్ఫార్మెన్స్ అర్థమైందా మీకు? ఏముందండి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ 4 నెలల కాలంలో ఎన్ని అప్పులు చేశారు, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత సంక్షేమానికి పంచారు, ఈ 4 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది బేరీ చేసుకుంటే తెలిసిపోతుంది కదా. దానికి వేరే అవసరం లేదు. మీరు కొత్తగా అదనంగా ఇస్తున్న హామీల సంగతి పక్కన పెట్టండి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు ఇవ్వలేకపోతున్నారు కదా. గత ప్రభుత్వం ఏదైతే ఈ 4 నెలల సమయంలో ఏవే సంక్షేమ పథకాలు లేకపోతే పంపిణీలు అయితే జరిగాయో అవైతే చేయాలి కదా. కనీసము అదనంగా చేస్తానని మీకు ఆదాయం పెరిగిన తర్వాత ఏడాదికో 2 ఏళ్లకో వచ్చే సంవత్సరం బడ్జెట్, 3వ సంవత్సరం బడ్జెట్ మీరు చెప్పాల్సిన ఇది మీరు చెప్పుకోవచ్చు. కానీ మీరు గత ప్రభుత్వం ఇదే ఫైనాన్షియల్ ఇయర్ లో చేస్తా అన్నది ఈ ప్రభుత్వం అదే ఫైనాన్షియల్ ఇయర్ లో ఇవ్వలేకపోతున్నది అనేది ప్రజలు స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఫెయిల్యూర్ కనిపిస్తుందా? కూటమి ప్రభుత్వంలో ఫెయిల్యూర్ కనిపిస్తుందా? ముమ్మాటికి ఒక వృద్ధాప్య పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు. అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి ప్రసంగము, September 9, 2016 ప్రసంగము రెండు పక్క పక్కన పెట్టి చూసుకుంటే ఏమి తేడా ఉండదు. రెండు సేమ్. అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేస్తాను, దానికోసం నేను ఎంతవరకైనా పోరాడతాను, రెండు సేమ్. కాకపోతే సబ్జెక్ట్ మారింది. అప్పుడు ప్రత్యేక హోదా, ఇప్పుడు హిందూ ధర్మం. గతంలో ఆయన చాలా దానికోసం కట్టుబడి ఉంటానని చాలా విషయాల్లో చెప్పాడు ఆయన. వాటి ఏటికైనా సరే ఆయన కట్టుబడి ఉన్నట్టయితే దీనికి కూడా రాబోయే రోజుల్లో కట్టుబడి ఉంటాను అని చెప్పి మనం విశ్వసించవచ్చు. ఓకే. సో ఆయన చేస్తానన్న పోరాటాలు యురేనియం విషయంలో కానీ లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో కానీ ఆయన ఏంటంటే అలా వచ్చి అలా తలుకుని మెరిచి మళ్ళీ సైడ్ అయిపోవడం మనం చూస్తా ఉన్నాము. సో ఈయన వచ్చి హిందూ ధర్మాన్ని రక్షించేది పెద్దగా ఏమి ఉండదు. హిందూ ధర్మ రక్షణకు చాలా మంది చాలా చేస్తా ఉన్నారు. సో దీన్ని ఏంటంటే చాలా మంది, అంటే ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా చెప్దాం అనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరంలో ఒక అయోధ్య దేవాలయం కోసం ఒక ఆయన 2 కోట్లకే భూమి ఇచ్చాడు, తక్కువకి ధరకు ఇచ్చేశాడు. అది భారతీయ జనతా పార్టీ మేయర్ కొనుక్కుని దాన్ని రామాలయ ట్రస్ట్కి 2 కోట్లకు కానీ 18 కోట్లకు అమ్మంటే 16 కోట్లు లాభం ఈ బీజేపీ లీడర్ తీసుకున్నాను. సో దీన్ని ఎవరు ఎలా కావాలంటే అలా దాన్ని వాడుకుంటా ఉన్నారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో రాహుల్ గాంధీ గారి విషయంలో ఒక మాట మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే నాచ్ గానా చల్ రహా హై అన్నారు. అంటే మా అయోధ్య రామ మందిరం అక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంటే నాచ్ గానా చల్ రహా అని అంటారు. మా హిందూ మనోభావాలు ఎందుకు మీరు అంటే రామాలయ ప్రారంభోత్సవం మేమంతా దాంట్లో ఉంటే భక్తి శ్రద్ధలో ఉంటే దాన్ని మీరు నాచ్ గానా చల్ అంటే దాన్ని ఏ సందర్భంలో అన్నారు ఆయన. మోడీ రాష్ట్రపతి గారు అక్కడ లేరు, ఎవరెవరు అక్కడ ఉన్నారు అంటే ఇక్కడ సినిమా తారలతో తడుక్కుమంటుంది, అడానీ అంబానీతో తడుక్కుమంటుంది, కానీ సామాన్య ప్రజలు పేద ప్రజలు నిజమైన భక్తులు అక్కడ లేరు అన్నారు. ఆయన సినిమా వాళ్ళని ఉద్దేశించి అన్నారు అక్కడ నాచ్ గానా చల్ రహా అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పెళ్లికి వెళ్ళి అక్కడ డాన్స్లు వేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి రామాలయానికి ఎందుకు తీసుకొచ్చామనే భావంతో అన్నారు. కానీ అక్కడ ఆయన పేదల కులాల వాళ్ళు కానీ సరే ఇప్పుడు ఏంటి సనాతన ధర్మం అనే దాన్ని సెల్ఫ్ గోల్ వేసుకున్నారనా కూటమి? ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయన మీద వస్తున్న ట్వీట్లు కానీ ఆయన మీద వస్తున్న ట్రోల్స్ కానీ, ఓకే నేను గత దీంట్లో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ హాస్ బికమ్ ఏ ట్రోల్ మెటీరియల్. ఓకే ఓకే వివేక్ బాబు చెప్పండి వర్మ గారు. ఓకే 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 పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం, ఇందాక నేను స్పీచ్ వినిపించాను, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అది కూడా నేను వినిపిస్తాను తర్వాత. కనకరావు గారు మాట్లాడిన అంశం కానీ, లేకపోతే చింతా రాజశేఖర్ గారు మాట్లాడిన అంశం కానీ, లేకపోతే మీ మిత్రులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన అంశం కానీ, ఇది ఒక పెద్ద వివాదానికి తెరలేపుతుంది. ఇది ఎటైనా టర్న్ తీసుకోవచ్చు. ఓ పక్క సుప్రీంకోర్టు దీని మీద కొన్ని అంశాలు మాట్లాడుతున్నది. స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ మెటీరియల్, ఇది వాళ్ళ కామెంట్స్. ఏమైనా పిచ్చి పెట్టిందా ఈ రకంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ముందుగా మీకు టీడీపీ ప్రతినిధి గారికి, వైసీపీ ప్రతినిధి గారికి, 99 వీక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు
ట్రోల్ మెటీరియల్ మాట్లాడింది వైసీపీ అనలిస్ట్ కదా, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయనపైన సమాధానాలు ఇవ్వక్కర్లేదు. వైసీపీకి సంబంధించిన పార్టీ ప్రతినిధి మాట్లాడినవి కాసేపు చెగువేరు అంటాడు, కాసేపు లెఫ్ట్, కాసేపు రైట్ అని ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు తగినట్టు మాట్లాడతాం ఎవరమైనా. ఇప్పుడు రాజీవ్ గాంధీ మర్డర్ జరిగితే రాజీవ్ గాంధీ మర్డర్కు సంబంధించినది ఆయన చేసిన దేశానికి చేసిన సేవల గురించి మాట్లాడతాం, ఆ మర్డర్ తప్పని చెప్తాం. అలాగే మరో ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూకి సంబంధించి రిలేటెడ్గా మాట్లాడతాం. అంటే ఇష్యూ బేస్డ్ వచ్చినప్పుడు ఇష్యూ పరంగా మాట్లాడతాం, అంతవరకే. దాన్ని భుజాన్ని వేసుకొని లేకపోతే అక్కడే నిలబడిపోవాలనేది, లేకపోతే అక్కడే నిలబడి దాన్నే పట్టుకొని ఊగులాడాలనుకుంటే దాన్ని ఏ పని చేయలేము, ఏది ముందుకు వెళ్ళలేము. అవి మనకు అర్థం కావు కాబట్టి కొందరికి కొన్ని ఎన్నిసార్లు చెప్పినా దాన్నే పట్టుకొని, నేను పట్టుకునే దానికి 3 కాళ్ళు లేకపోతే 3 చేతులు లేకపోతే 2 చేతులు 1 చేతులు అని పట్టుకునే వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము కాబట్టి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కాబట్టి వాళ్ళని వదిలేడు అలాగా. సో రాజకీయ పరిణితి లేదు అని మాట్లాడిన వాళ్ళకు ఇప్పుడు వైసీపీ ప్రతినిధి గారు చెప్పినది ఏంటి, రాజకీయ పరిణితి లేదు అని అన్నారు. ఇప్పుడు మన 5 ఏళ్ల పాటు తాడేపల్లిలో ఇంట్లో కూర్చొని ప్రెస్ని అడ్రస్ చేయకోకుండా పరదాలు కట్టుకొని తిరుగుతూ వచ్చి నేను బటన్ నొక్కాను 2,70,000 కోట్లను ప్రజలకు పంచాను అని చెప్పినా 11 సీట్లు వచ్చారు. రాజకీయ పరిణితి లేదో ఉందో ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా చూడడం జరిగింది. బిట్ల గురించి మాట్లాడుతున్నారు, మరి ఏం టైప్ బిట్లో మనకు తెలియదు, మరి ఆ బిట్లు ఏం బిట్లో. సో ఆ బిట్ల గురించి మరి ఆయనకి ఎందుకు గుర్తొచ్చింది ఏదో తెలియదు. కానీ తర్వాత పిచ్చి పట్టింది మా అధినేతకు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. పిచ్చి ఎవరికి పట్టిందో ఇందాక చెప్పినట్టు గత 5 ఏళ్ల పాటు ఒకసారి వీడియోలు తీస్తే అబ్బా దబ్బా జబ్బాలు, ఈ చప్పట్లు కొట్టుకొని పోవడాలు, ఇవన్నీ మనం గత వీడియోలు 5 ఏళ్లలో మనం చూస్తే తెలుస్తుంది పిచ్చి ఎవరికి పట్టిందో. ఎవరిని ఆసుపత్రిలో చేర్పాలని సాక్షాత్తు వాళ్ళ చెల్లెలే చెప్పింది, మా అన్నకు పిచ్చి ఏదో పట్టినట్టుంది, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అని సాక్షాత్తు చెల్లెలే చెప్పింది, మనం చెప్పక్కర్లే. కాబట్టి పిచ్చి ఎవరికి పట్టింది ప్రజలు ఆల్రెడీ తేల్చేశారు. ఇంకా ఏమైనా మిగతాది ఏమన్నా ఉంటే ఏమైనా చేర్పియాలంటే కూడా మేము కూడా ఏమైనా సాయం చేస్తాం ఆసుపత్రికి తీసుకుపోవడానికి, అదే సహకరిస్తే కానీ తీసుకెళ్తాం. సో 3 పార్టీలు కలిస్తేనే మీరు విజయానికి కూటమి గెలిచింది, లేకపోతే మేము సింగల్గా పోటీ చేయాలి. ఇప్పుడు మనం పరుగు పందెంలో గెలిచామా ఓడామా అని చూస్తాం, కానీ పరుగు పందెంలో ఎట్ట గెలిచినాము ఏంది ఆ కథ అంతా న్యాయ నిర్ణేతలు చూసుకుంటారు. మనం కరెక్ట్గా ఇన్ బిట్వీన్ లైన్స్ వెళ్ళామా లేకపోతే మిగతా వాళ్ళని తోసేసి పరిగెత్తినామా, ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగింది, మనం దాక్కొని చేయలే. వాళ్ళు ఎంతసేపు ఉన్నా సింహం సింగలు లేకపోతే 3 గెలిస్తే ఒలిచినాయి. ప్రజల తీర్పు ఎలా ఉన్నా శిరసా వహించాల్సిందే ప్రజాస్వామ్యంలో. 3 ఒకటి వచ్చే ఒకటాగా 2 వచ్చినాయి ఒకలాగా ఒకటే కలిస్తే సింహం సింగల్, ఈ టైప్ అంతా అయిపోయింది కథలు. ఈ సొల్లు అంతా విని చాలా అయిపోయింది జనాలకి. కాబట్టి మనము ఏ విషయం అయితే ఈరోజు మాట్లాడుతున్నామో, ఏదైతే ధర్మం గురించి మాట్లాడుతున్నామో, ముస్లింలకు ఇబ్బంది జరిగినా, క్రైస్తవులకు ఇబ్బంది జరిగినా, బుద్ధులకు ఇబ్బంది జరిగినా, అయితే జైనులకు ఎవరైనా సిక్కులకు జరిగినా ఈ దేశంలో మతాన్ని స్వీకరించే హక్కు, మత ఆచారాలను పాటించే స్వేచ్ఛగా స్వీకరించే హక్కు ఆర్టికల్ 25, 26 దేశంలో అందరికీ రాజ్యాంగం ఇచ్చింది. కాకపోతే ఇతర మతాలు వాళ్ళు ఒక మతం మీద దాడి చేయడమో లేకపోతే ఒక మతాన్ని కించపరుచు మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు దాన్ని కామ్గా ఉండడమో, లేకపోతే మీకు తప్పు జరిగింది లేకపోతే మీకు అలా జరిగి ఉండకూడదు, మేము కూడా మీకు మద్దతు వస్తాము అనే మాట మాట్లాడకుండా ఇంకా దిగజారుతున్నారు. ఒక మతం మీదనే టార్గెట్ చేస్తున్నారు. సూడో సెక్యులరిజం ఉండకూడదు అనేది ఈ కాన్సెప్ట్ అంతా. ఆయన మాట్లాడుతున్నది గత 5 ఏళ్ళగా 6 ఏళ్ళగా మాట్లాడుతున్నది కూడా అదే. చర్చిలోకి వెళ్ళినా ప్రార్థన చేసినా అక్కడ ఆయన ఏ టైపు పద్ధతులు పాటిస్తున్నారు, లేకపోతే ఒక ముస్లిం సమాజం సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక కర్నూలుకు సంబంధించిన మస్జిద్కి ఒక 25 లక్షలు డబ్బులు ఇచ్చినా ఇవన్నీ దాంట్లో కనపడలేదా? సెక్యులర్ గా ఉండాలనుకున్నప్పుడు అందరినీ సమాన భావంతో చూడాలి. మేము చూస్తున్నాం అలాగా. వచ్చినప్పుడు ఇబ్బంది కలిగింది మాకు ఆచారాల పట్ల, లేకపోతే దైవానికి దూషణకి, లేకపోతే విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి, రథాలు తగలబడిపోతున్నాయి. గత 5 ఏళ్ల పాటు ఏం జరిగిందో గత 5 ఏళ్ల పాటు 204 ఏ రోజే కానీ ఒక కేసులో పట్టుకోలేదు. మొన్న హిందూపురంలో ఈశ్వర్ రెడ్డి వైసీపీ అనే నాయకుడు రథాన్ని తగలబెట్టేది 3 days లో పట్టుకున్నారు. అతను వైసీపీ నాయకుడు. అలా విచారణ జరిగి గత 5 ఏళ్లలో ఎంతమందిని పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదు. ఎలుకలు వివేక్, నా వాయిస్ రీచ్ అవుతుందా? చెప్పండి. ఓకే, సనాతన ధర్మం అనే అంశం అన్నది అది పురాతనమైనది, అందులో చాలా అంశాలు ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక రకంగా దాన్ని వర్ణిస్తుంటారు. సనాతన ధర్మం అన్నది పదం వరకు బాగానే ఉంటుంది, కానీ అది ఆచరించాలి, ఆచరణలోకి తీసుకురావాలి అంటే అది ఒక అనాగరికమైన చర్యలు అని చెప్పి కదా ఆ రోజు ఎంతోమంది పోరాటాలు చేసి వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. ఈరోజు అత్యాధునికంగా
సమాజం తయారైంది. ఇప్పుడు ఇంకా సనాతన ధర్మం అనే అంశం మీద ప్రతి ఒక్కరూ స్టాండ్ అవ్వచ్చు, అదే నినాదం తీసుకోవచ్చు. సనాతన ధర్మం అని చెప్పి ఆ పాతకాలం నాటి తీసుకొస్తే అది సాధ్యమా? ఇందులో ఇది కదా ఎవరు టార్గెట్ చెప్పారు? చేస్తుంది. ఎవరు చెప్పారు పాతకాలం నాటి పద్ధతులు అమలు చేస్తామని? ఎవరు చెప్పారు అంటే అలాగని? ఏంటి ఎవరు దాని అర్థం ఏంటి చెప్పలేదే. సనాతన ధర్మం అంటే? చెప్తున్నా దానికి సంబంధించి సనాతన పరమ- చెప్పండి సార్. చెప్తున్నాను. ఇప్పుడు మనము 2024లో ఉన్నాం. కాకపోతే కొన్ని లక్షల ఏళ్ల నుంచి ధర్మం అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది. అది పేరుకు ధర్మం అనేది ధర్మో రక్షిత రక్షిత అనేది పెట్టుకున్న దేనికి? మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది దానికి ఒక రకమైన గుర్తింపు గౌరవం అనేది ఆ మనం చేసే పద్ధతిని పనిని బట్టి ఉంటుంది. సో దాంట్లో ఆ లీగల్గా లేకపోతే ఆ సహేతుకమైందా, తర్కం ఉందా లేదా, లాజిక్ ఉందా లేదా అనేది ధర్మం ప్రకారం నడుస్తుంది. మనం ఏమిస్తే అది తిరిగి మనకు వస్తుంది అనేది ధర్మం. అంతే, ఆ బేస్ మీద నడుస్తుంది. సతీసగనమో లేకపోతే కన్యాశుల్కమో ఇవన్నిటినీ పూర్వకాలంలో ఆయా కాలమాన పరిస్థితుల్లో జరిగిన తప్పులకు మనం ఒక్కొక్కటిని ఎరాడికేట్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పటికీ ధర్మం ఎలా నడుస్తుంది? మనం ఇతరులకు మంచి చేస్తే ఆ మంచి తిరిగి మనకే వస్తుంది, లేకపోతే ఈ తప్పుడు విధానాల్లో లేకపోతే తప్పుడు పద్ధతుల్లో చేసినప్పుడు అది తిరిగి మనకు కర్మ రూపంలో వస్తుంది అనేది కొన్ని పద్ధతులు అనేది మనం నియమ నిబంధనల్ని పెట్టుకొని ఉన్నాము. అది ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ నమ్ముతున్నాం ప్రజలంగా. అయితే దేవుళ్ళు అనే కాన్సెప్ట్కి సంబంధించినది ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఆ నమ్మకానికి భంగం కలిగినప్పుడు మిగతా వాళ్ళు క్వైట్గా ఉంటే సరిపోతుంది. క్వైట్గా ఉండకుండా కేవలం హిందూ మతం మీద మాత్రమే రాళ్ళు వేయకూడదు, అది పద్ధతి కాదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలా, అది కాన్సెప్ట్. దాని మీదనే మాట్లాడుతున్నాం. సతీసాగనాలు వాటి గురించి పురాతన కాలంలో ఉన్న సతీసాగనాలు తీసుకొచ్చి పెట్టమని అదే సనాతన ధర్మం అని మాట్లాడే వాళ్లకు మనం ఏం చెప్పేది లేదు. వాళ్ళ జ్ఞానం అంతటితో ఆగిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు. సతీసాగనం కాలంలో మనుషులే ఉన్నారు, ఇప్పటికీ ఆ బుర్ర వేసుకొని ఉన్నారని అనుకోవాలి. అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు, స్క్రిప్ట్ అదే. కానీ ఇప్పటికి కొన్ని అంశాలు వేరేగా ఉన్నాయని చింతా రాజశేఖర్ గారు మాట్లాడారు. ఇప్పుడు అతని మాటలకు నేనేం సమాధానాలు చెప్పను. మీరు అడిగితే చెప్తాను. అతని మాటలకు అనలిస్ట్గా, వైసీపీ అనలిస్ట్గా వచ్చిన అతని గురించి ఎప్పుడు హేటెడ్తో మాట్లాడే అతని నేను సబ్జెక్ట్ డీవియేట్ అయ్యి అతని మీద అరుచుకొని మాట్లాడేంత సీన్ కూడా లేదు అతని గురించి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఆయన కన్సిస్టెన్సీ లేదనే మాట వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు గత 5 ఏళ్ల నుంచి లేకపోతే 6 ఏళ్ల నుంచి. అంశాల పరంగా మాట్లాడినప్పుడు అంశాల పరంగా మాత్రమే మనం సమాధానం చెప్తూ ఉన్నాం. లైక్ స్టీల్ ప్లాంట్ విషయానికి కావచ్చు, లేకపోతే సనాతన ధర్మం కావచ్చు, రాష్ట్రంలో జరిగిన అల్లర్లు కావచ్చు, గొడవలు కావచ్చు, రైతుల ఇష్యూస్ కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వేరియస్ ఇష్యూస్ మీద ఇండివిజువల్గా ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఆ ఇష్యూ బేస్డే మాట్లాడతాము. దాన్ని తీసుకొచ్చి దీనికి మెలికబెట్టి, దీనికి తీసుకొచ్చి ఇంకో దానికి మెలికబెట్టి ఏమి ఇలా దీనికి కన్సిస్టెన్సీ లేదు, ఆయన కన్సిస్టెంట్ ఒక మాట మీద నిలబడి ఈ టైపు కాదు. గత 5 ఏళ్ల నుంచి వాళ్ళ పరిపాలనలో తీసుకునేటి ఎన్నెన్నిసార్లు మాటలు మార్చారు, ఎన్నెన్నిసార్లు వెనక్కి వెళ్ళారు, ఎన్నెన్నిసార్లు క్వైట్గా ఉన్నారు, కేంద్రం దగ్గర ఎలా చేతులు కట్టుకున్నారు, ఇవన్నీ మనకు తెలియదా? మనం అంశాల వారీగా మాట్లాడుతున్నప్పుడు అంశాల వారీగానే మాట్లాడతాము. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చింది, దీని గురించే మాట్లాడతాము. వేరే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని గురించి దాన్ని తీసుకొచ్చి దీనికి తోకబెట్టి ఏమి ఇక్కడ ఇది అప్పుడెప్పుడు మాట్లాడేది దీని గురించి మాట్లాడాలంటే మనం దానికి చెప్పలేము. గత 5 ఏళ్ల నుంచి ఏ అంశాల మీద ఆయన స్టాండ్గా మాట్లాడారు, ఏ దాంట్ల మీద కన్సిస్టెంట్గా మాట్లాడారు, ఏ దాని మీద ప్రభుత్వంతో పోరాడారు అనేది మన కళ్ళ ముందు ఉంది కదా. దాన్ని మనం అడ్రస్ చేయకోకుండా ఇప్పుడు ఈ సబ్జెక్టుకి వారం 10 రోజుల నుంచి నడుస్తుంది. దీని గురించి అందరూ మాట్లాడారు. ఇందాక ఎవరు అన్నారు దేశవ్యాప్తంగా ట్రోల్ మెటీరియల్ ఎవరవుతున్నారు, దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు ఎంత వస్తుంది, ఒకసారి ట్విట్టర్ తీస్తే తెలుస్తుంది కదా. ఎంత పెద్దవాళ్ళు ఎవరెవరు ఆయన హ్యాష్ ట్యాగ్ చేసి మాట్లాడుతున్నారు. ఎవరి ఆలోచనకు తగినట్టు ఎవరి అభిప్రాయాలు కోయిన్సైడ్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అప్రిషియేట్ చేస్తారు. హేట్రేట్తో ఉన్న వాళ్ళకు మనం ఎంత చెప్పినా అవసరం లేదు. వాళ్ళకి ఎక్కదు బుర్రలేకి. వాళ్ళు మొత్తం గోడ కట్టేసుకొని ఉన్నవానికి మనం బొక్కలు పెట్టి జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు గోడ కట్టేసుకొని ఉన్నాడు, వాడు ఏమి స్వీకరించట్లేదు, మనం ఎందుకు బొక్కలు కట్టి వానికి జ్ఞానాన్ని ఇవ్వడము? పోనీ గోడ కట్టుకొని ఉండని, గాలి లేకుండా సత్తాడు నాకు కొన్నాళ్ళు పోతే, అంతే అయిపోయింది. ఓకే, రాజశేఖర్ గారు, దేశవ్యాప్తంగా ఆయనకి అభినందనలు వర్షం కురుస్తున్నదట, మీరేమో ఈడ్చుతో చెప్తున్నారని. మీ వాయిస్ మీట్లో ఉందండి. దేశవ్యాప్తంగా ఆయనకి అభినందనలు వస్తున్నాయట అని మీరే అంటున్నారంటే దానికి సాంకేతిక లేదు. ఆయన మీద ఎవరెవరు ఎంతెంత పెద్ద మేధావులు ఏమేమి మాట్లాడారో అన్ని ఉన్నాయి. ట్విట్టర్లో పాజిటివ్గా ఎన్ని ఉన్నాయో, నెగిటివ్స్ ఉంటే 15:85 రేషియోలో ఉంటుంది. నెగిటివ్గా 85% ఉంటుంది, పాజిటివ్గా 15% ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు
దీన్ని తీసుకొచ్చిన డేట్ ఏంటి, అది రివీల్ అయిన డేట్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే ఎవరు ధర్మం కోసం దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారో ఇప్పుడు ఒక విషయంలో చెప్తాను. ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే వాళ్ళు మొట్టమొదటి సప్లై తిరుమల తిరుపతి దేవస్థానం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో కానీ లేకపోతే ఏఆర్ డైరీ హిస్టరీలో కానీ మొదటి ట్రాన్సాక్షన్ జరిగింది, కన్సైన్మెంట్ డెలివరీ జరిగింది 12th June 2024, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరిగింది 22 January 2024, అంటే దీనికంటే 6 నెలల ముందర. అది కంటామినేషన్, అయోధ్యకు పంపించిన లడ్డూలు కూడా కలుషితమైనాయి అంటున్నారంటే మీరు ఇది ఎందుకోసం తీసుకొచ్చారో అర్థం కావట్లేదా? ఎందుకంటే స్పష్టమైన ఆధారం అవసరం లేదా? ఏం కావాలా మీకు? వాళ్ళు ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందే 12th June 2024. అయోధ్య రామాలయం ఓపెన్ అయింది 22 January. అయోధ్యకు పంపించిన లక్షలాది లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ కలిసింది, లక్షలాది మంది దేశ ప్రజలందరూ తిన్నారని చెప్తుంటే దేవుణ్ణి ఎవరు వాడుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన ఆధారం అవసరం లేదు. దేవుణ్ణి వాడుకున్న వాళ్ళు, ఇలా వాడుకున్న వాళ్ళు రామతీర్థంలో రామాలయ రాముడి విగ్రహాన్ని శిరఛేదనం చేసిన ఆశ్చర్యం లేదు, రథాలు తగలబెట్టిన ఆశ్చర్యం లేదు, ఏం చేసిన అవసరం లేదు. దేవుడిని ఎవరు వాడుకుంటున్నారో, దేవుడితో ఎవరు ఆడుకుంటున్నారో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అయోధ్య రామాలయం ఎప్పుడు జరిగింది, ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది, ఏఆర్ ఫుడ్స్ ఫస్ట్ అప్ లో ఎప్పుడు చేశారు, ఆ లడ్డూలు ఎలా కల్తీ అయ్యాయి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకుంటే దేవుడిని ఎవరు వాడుకుంటున్నారు, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ ని 2 నెలల తర్వాత 23 జూలైన మీకు రిపోర్ట్ వస్తే 20 సెప్టెంబర్ ఎందుకు బయటకు తీసుకొచ్చారు? ఓకే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. ఆయన బయట ఒకసారి విందాం, బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినాడు. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతావు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? ఓకే అజయ్, వర్మ గారు గుడ్డిగా సమర్థిస్తున్నారట. అంటే నాకు ఒక విషయం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు కూడా, ఐ అప్రిషియేట్ హిమ్ చాలా రోజుల తర్వాత. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు సనాతన ధర్మం గురించి తెలుసా? తప్పు అనేది జరిగినప్పుడు ఆ తప్పుని వేలెత్తి చూపించాలి, ఆ తప్పు గురించి మాట్లాడినప్పుడు నువ్వు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడుతావు నేను మాట్లాడుతున్నాడు. వర్మ గారు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రామతీర్థంలో శ్రీరాముడి శిరస్సు ఖండించినప్పుడు ఏమైనా మాట్లాడలేదు సార్, కనీసం బయటికి రాలే. అంతర్వేది రథం, ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేది రథం దగ్ధం అయిపోతే తేనెటీగల వల్ల దగ్ధం అయిపోయిందని ఇలా పార్ట్నర్ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్తాడు. ఆ రోజు ఈయన తప్పు జరిగింది, ఇది నా ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రథం దగ్ధం అయిపోయింది, ఇది కరెక్ట్ కాదు, దీని మీద ఎంక్వైరీ వేయండి, ఏంటి పరిస్థితి అని అడగలేదు సార్. హిందూ దేవాలయాల మీద వర్మ గారు వరుస పెట్టి దాడులు జరిగింది. ఎక్కడ ఎందుకు? ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో 3 వెండి సింహాలు మాయమైపోతే ఆ రోజు మంత్రిగా ఉన్న కొడాలి నాని పోతే పోనీ 3 సింహాలు పోతే ఏమైంది, 6 లక్షలు తీసుకొచ్చి చేస్తే మళ్ళీ విగ్రహాలు పెట్టవచ్చు అన్నాడు. ఆ రోజు కదా ఆయన మాట్లాడాలా? నీ పార్టీలో ఒక మంత్రి తప్పుగా మాట్లాడితే వాడి కాలర్ పట్టుకొని బయటికి లాక్కొచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సిగ్గు సెర ఉందని అడగాలి కదా.
ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించో లేకుంటే కూటమి ప్రభుత్వం గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో నువ్వు మాట్లాడుతున్నావా? ఈ రోజు గుర్తొచ్చింది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఆ మనిషికి తెలుసా అని అడుగుతున్నాడు. ఈ మనిషికి తెలుసా? మానవత్వం విలువలు తెలుసా? నీ మతం ఏంటా అని ఎవడని అడిగితే నా మతం మానవత్వం అని చెప్తున్నాడు. మానవత్వం అంటే ఏంటి వర్మ గారు? 5 ఏళ్ల నీ పరిపాలనలో వీడు లేడు, వాడు లేడు, ఇందుగలడు, అందులేడని అందరినీ చంపుకుంటూ పోయారు. అనేక మంది మీద దాడులు జరుపుకుంటూ పోయాయి. రాష్ట్రంలో కనీసం నోరెత్తి ప్రశ్నించాలంటే భయపడిపోయారు, గజ్జలు వణికిపోయారు. సార్, ఇదా మానవత్వం అంటే? ఇదా నీ మతం కం మానవత్వం? ఈరోజు వర్మ గారు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క పౌరుడికి కూడా సార్ గుండెలు జ్వాలలై మండిపోయినాయి. కానీ ఎవడు ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి. సార్, మా దాకా ఎందుకు సార్? మీడియా ఛానల్ నడిపిస్తున్నా మీరు మాట్లాడలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా మీరు ప్రశ్నించలేకపోయారు ఆ రోజు. కానీ ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారు సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రశ్నిస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంని, ఒక సీఎంని, రాష్ట్రంలో మంత్రులని మీకు ఏది కావాలంటే అది స్వేచ్ఛగా ప్రశ్నించగలుగుతున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాలు మైకు ముందు పెట్టాలంటే భయపడిపోయారు కదా సార్. ఓకే, ఇది వాస్తవాలు కాదా? ఓకే ఓకే అజయ్, అదేదో ఈరోజు సార్, అదేదో వర్మ కొన్ని గారు, ఛానళ్ళకి సార్, పరిమితం అయ్యి ఉండొచ్చేమో కానీ Not నా only విషయంలో one channel, నా వర్మ విషయంలో గారు. అయితే అది లేదు. నేను ఎప్పుడు అలా ప్రశ్నిస్తానే ఉన్నాను. నాట్ ఓన్లీ 1 or 2 ఛానల్స్ ఐఎమ్ సేయింగ్. ఓకే, ఆ రోజు వాస్తవాలు మాట్లాడాలంటే చాలా వరకు సార్ మనం డిబేట్లలో మాట్లాడుకోగలిగాం, డిబేట్లలో ప్రశ్నించగలిగాం గడిచిన 5 సంవత్సరాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళి మైకి పెట్టి సార్ ఇది తప్పు, రథం దగ్గర అయిపోతున్నావు ఎందుకు మాట్లాడలేదు, తిరస్సు ఖండించబడుతున్నావు ఎందుకు మాట్లాడలేదు, విగ్రహాలు దొంగలించబడుతున్నావు ఎందుకు మాట్లాడలేదని కనీసం ఏ ఒక్కరిని అడిగారా? అడగలేకపోయారు. భయం. ఏ అర్ధరాత్రి ఏ పోలీసు వాడు వచ్చి దూకి అరెస్ట్ చేస్తాడనో భయం. ఏ వైసీపీ గుండెలు రోడ్డు మీద పెట్టి ఆపి కొడతారో నాకు భయం. ఈరోజు లేదు కదా, ఈరోజు లేదు కదా సార్. సార్, ఈరోజు వైసీపీ వాళ్ళకి కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించడం మానేయండి ఫస్ట్. మీరు మనిషిని మనిషిగా చూద్దాం. కానీ గడిచిన 5 సంవత్సరాలు నేడు ఈ 110 రోజుల పరిపాలన. సార్, ఇందాక మన ఇంకొక పర్సన్ సుబ్రహ్మణ్యం గారు సంథింగ్ రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు కూడా రాజశేఖర్ గారు కూడా ఇది ఒక మాట మాట్లాడుతున్నారు. ట్రోల్ మెటీరియల్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఏమన్నారు? ఒక ట్రోల్ మెటీరియల్ అన్నారు. సార్, ఇఫ్ పవన్ కళ్యాణ్ వాస్ ట్రోల్ మెటీరియల్ వాళ్ళ భావనలో, మరి ఎందుకు సార్ మీరు మాట్లాడుతున్నారు? ట్రోల్ మెటీరియల్ కదా, వదిలేసేయండి. మీరు చర్చించాల్సిన అవసరం లేదు ఆయన గురించి, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన గురించి, మీరు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు ఆయన గురించి. వాట్ యు వాంట్ టు సే హి విల్ సే అండ్ హి విల్ గో నా. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? వై ఆర్ రెస్పాండింగ్? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వచ్చి ఈ రోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం గురించి తెలుసా అని ఎందుకు మాట్లాడుతున్నాడు? యు డోంట్ వాంట్ కదా, మీకు అవసరం లేని మ్యాటర్ కదా, మీకు సంబంధం లేదు కదా. ఈరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా చెప్పారు వర్మ గారు, లడ్డూ వచ్చి జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడని మేము ఎక్కడా చెప్పలేదు. వీఆర్ ఆస్కింగ్ టీటీడీ చైర్మన్ అండ్ టీటీడీ ఈవో అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఓకే, మేము జగన్మోహన్ రెడ్డి అడగట్లేదని కదా చెప్తుంది. ఓకే ఓకే, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు బాధేసుకుంటారు, బట్టలు చెప్పేసుకుంటారు? ఓకే, మేము అడిగిన దానికి చేతనికి సమాధానం చెప్పమని అంతే. వీఆర్ నాట్ ఎ ట్రోల్ మెటీరియల్స్. ఓకే, కనకరావు గారు, సరే ఈ సనాతన ధర్మం ఇదే అంశాన్ని ఆయన మాట్లాడారు, అది అలా ఉంటే నేను గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఇంక తేల్చుకుందామని చెప్పి డైరెక్ట్గానే ఆయన సవాల్ విసురుతున్నాడు. అదేనండి, ఇప్పుడు వారేం మొదటేమో నేను ప్రశ్నిస్తాను, సమయ స్థాపన కోసం చచ్చిపోతానని చెప్పేసి దాంతో వచ్చాడు. ఎలక్షన్లో ఓట్లు వేసుకున్నాడు, గెలిచాడు, అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడేమో నేను సనాతన ధర్మం కోసం చచ్చిపోతాను వచ్చాడు. అసలు ఏంటి అసలు ఈ ప్యాటీ ఏంది? ఈ రోజు ఏంటంటే భారతదేశం 2 భాగాలు, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో మతం అనేటువంటిది పెద్ద దాని ఆనమాలు అంటే ఉన్నప్పటికీ కూడా ఉత్తర భారతదేశం ఉన్నటువంటి ఇది ఇక్కడ ఉండదు. దాన్ని బీజేపీ వాళ్ళ యొక్క డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దక్షిణ భారతదేశంలో మత కళలు సృష్టించడం కోసం అతను ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి అంశాన్ని ఈవో గారు తెలియజేస్తే దాని మీద చర్యలు తీసుకొని ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, దీనివల్ల వచ్చినటువంటి నష్టం ఏంటి, ఇది కల్తీ జరిగింది వాడారనేది అది పరిస్థితులు పక్కన పెట్టేసి ఇది ఒక ఆయనేమో యానిమల్ ఫ్యాట్స్ అంటాడు, అసలు లడ్లో కలిసిందంటాడు, మళ్ళీ ఏమో అయోధ్య రామాలయానికి పంపామంటాడు. ఏందండి ఇవన్నీ? ఏంది అసలు ఇవన్నీ? అంటే ఒక విషయాన్ని పరిశీలించడాన్ని పక్కన పెట్టేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజల్లో ఒక అభద్రతని, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ అనేది చాలా బాధాకర విషయం. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ దానికి పేటెంట్ లాగా తీసుకున్నట్టుగా అసలు 5 సార్లుగా దాన్ని పెంచుకుంటూ రావణ కష్టం చేస్తున్నాడు. ఈరోజు సుప్రీంకోర్టు జగన్ గారు ఎందుకు వచ్చారు? సుప్రీంకోర్టు ఈరోజు దాని మీద
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సుప్రీంకోర్టు ఒక మంచి డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి ఆయనే కల్తీ జరిగింది చెప్పినాక ఆయన వేసిన కమిటీకి నిజాయితీ ఉండదు. అందువల్ల ఏంటంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో కమిటీ పెట్టి దీని మీద వాస్తవాలు బయటకు తీయాలని చెప్పి అన్నారు. అసలు మీరు దాని స్వాగతిస్తున్నారు చెప్పండి, అసలు మీరు దాని సహోదరులు చెప్పండి. సనాతన ధర్మం ఏంటంటే ఇందాక మరి మన రాజశేఖర్ గారు చెప్పినట్టు హిందూ మతంలో సనాతన ధర్మంలో శ్రీ విష్ణువులో వీరశైవులు కొట్టుకొని వందల మంది చచ్చిపోయారండి. వాళ్ళ గొడవలు జరిగి అనేక మార్పులు జరిగినాయి. కందుకూరి వీరేశలింగం కావచ్చు, చాలా మంది ఆ సనాతన ధర్మం అంటే ఆ మూఢాచారాలు అంటే కాదండి, ఇందాక దానికి సంబంధించి ఆయన వివేక్ దానికి వివరణ ఇచ్చారు. కాదు ఈ వివేక్ దానికి వివరణ ఇచ్చారు కనకరావు గారు. అది ఏంటంటే ఆనాటి ఆచారాలను తీసుకురమ్మని కాదు. ఏదండి 33 కోట్ల దేవతలు లెక్కబడ్డ చేసిన భాగ్యం శుక్రవారం అని చెప్పేసి జాషువా గారు చెప్పారు. ఇక్కడ ఏది సనాతన ధర్మం అంటే ఏ హిందూ 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. ఓకే వివేక్ ఇంకా వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు రాలేదు అన్నది వాళ్ళ పాయింట్. పేరుందని చెప్పేసి హిందువులు దాడి చేస్తారు. వివేక్ రెస్పాండ్. ఓకే ఒక్క నిమిషం వివేక్, ఆయన అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం రాలేదు, అది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు ఆయన వైసీపీ ప్రతినిధి గారు దేనికి భయపడుతున్నారు, సిట్ వేశారు, లేకపోతే ఇంకొక కమిషన్ వేశారు, సిబిఐ పర్యవేక్షణలో వేశారు, మేము ఎక్కడ భయపడ్డాము? బ్రహ్మాండంగా చేయమని అడుగుతున్నాం మొదటి నుంచి. ఇంకా సిబిఐ చెప్తున్నాను, ఆగండి చెప్తున్నాను. మొదటి నుంచి చెప్తున్నదే అదే. మాకు ఈ విచారణ అయినా పర్లేదు, మేము ముందు నుంచి నేను ఇతర ఛానల్స్ లో లేకపోతే 19 లో కూడా చెప్పాను, తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. కోర్టుకు వెళ్ళారు, ప్రభుత్వమే ఎక్కర్లేదు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వం వేసాము. మేము సిబిఐ లెటర్ రాసామంటే దాదాపు 3000 పైగా కేసులు ఉన్నాయి సిబిఐ దగ్గర. ఒక్క కోర్టు ఆర్డర్ చేస్తేనే ఇండివిజువల్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటది సిబిఐ కోర్టు. మనం ఉత్తరాలు రాస్తే అది 3101 కింద కేసు కింద అయిపోతుంది అని చెప్పాను ఆల్రెడీ. సో కోర్టు తీసుకుంటుంది డెసిషన్, ఇమీడియట్ గా దాని మీద చర్యలు మొదలవుతాయి. దాని మీద భయం అక్కర్లేదు, మనకు న్యాయం జరుగుతుంది. ఎవరెవరైతే దోషులు ఉన్నారో అందరూ బయటకు వస్తారు, డోంట్ వరీ. అయితే ఇందాక ఇది సనాతన ధర్మం, ఇప్పుడు పాత రాతియుగం నాటి కాలం చెల్లిన వాటిని పాటించమని ఈ ధర్మానికి సంబంధించి లేకపోతే హిందువులుగా ఎవ్వరు ఈ దేశంలో కోరుకోరు. సతీసహనం పేరుతో జరిగినది దురాచారం, దాన్ని బ్యాన్ చేశారు. అప్పటి ఆచారాలను ఇప్పుడు తీసుకురావాలని అడిగి ఎవరన్నా అడగండి, ఎవరన్నా మీరు ఒకవేళ పోల్ పెడితే పెట్టండి, మీరు తెలుస్తుంది, మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకు లేని విషయాలు సనాతన ధర్మం లేకపోతే అప్పుడెప్పుడో జరిగినటువంటి తీసుకురావాలని అలా ఏం చేయలేదే. ఇంకొకటి ఇందాక ఆయన చెప్పినారు, ఎవరు అప్పుడుదా ఇప్పుడుదా లేకపోతే మారిన సనాతన ధర్మం ఏంటి క్లారిటీ చెప్తే కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ బిగినింగ్ లో చెప్పాను, ధర్మం అంటే ధర్మో రక్షితి రక్షిత అనేది ఏంటంటే మనం ఏదైతే పని చేస్తామో దాన్ని మనకు తిరిగి వస్తుంది, అది దాని మీదనే మాట్లాడుతున్నాము. సనాతన ధర్మం అంటే పాతకాలం తీసుకురమ్మని కాదు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తా పక్కన వాళ్ళ దాన్ని గెలకుండా కామ్గా ఉంటే దాన్నే పాటించమని అర్థము. ఇప్పుడు దాని మీద యుద్ధం జరుగుతుంది, దాని మీద అపఖ్యాతి జరుగుతుంది, దాని మీద అపచారాలు జరుగుతున్నాయి, దాని మీద మాట్లాడుతున్నాం అంతవరకే. మీరు చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు, మేము చెప్పిన దానికి మీరు చెప్పేదానికి అసలు సంబంధమే లేదు. అయితే ఆ మతాలు స్వీకరిస్తా ఉన్నారు. అందుట్లో హిందూకు పెద్ద ప్రతి ఇదేం కాదు, ప్రతి మతంలో మంచి భావనలు ఉన్నాయి. యేసుక్రీస్తు చెప్పారు, నీ వల్ల నువ్వు పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి. ఇప్పుడు ఆ డైలాగులన్నీ మా అధినేత ఆల్రెడీ చెప్పాడు సార్. నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు, తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాడని అవన్నీ చెప్పడం జరిగింది ఆల్రెడీ. ప్రతి మతానికి సంబంధించి ఆయన దగ్గర 2 పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ వైఫ్ సాక్షాత్తు క్రిస్టియన్ అని చెప్పడం కూడా జరిగింది. అది ఆచారాలకు సంబంధించి పాటిస్తున్నారు, డిక్లరేషన్ ఇచ్చారు. మీరు కొత్తగా బైబిల్ వాక్యాలు తీసుకొచ్చి చెప్తున్నారేంటి? మేము ఆల్రెడీ చూపిస్తున్నాం కదా. మీరు కాదంటే కదా మేము చెప్పడానికి, మేము ఆల్రెడీ పాటించి చూపిస్తున్నాం కదా, మళ్ళీ మీరు కొత్తగా పాటించి చెప్పేది ఏంటి? మాకు సనాతన ధర్మరక్షణ కోసమే నేను పోటీ చేస్తానని చెప్పి కోర్టు నుంచి బయటకు వచ్చి పోటీ చేయమని చెప్పండి. జనసేన వాళ్ళని ప్రజలు డిసైడ్ చేస్తారు. వర్మ గారు ఆయన మాట ఏం వినపడట్లేదు నాకు, నా మాట నాకే వస్తుంది. ఆయన ఆపండి, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన యాక్షన్ కనిపిస్తున్నాయి కానీ మాట వినపడట్లేదు నాకు. నేను మాట్లాడినివ్వండి, ఆయన ఆపండి. పవన్ కళ్యాణ్ గారి దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు దమ్ము ధైర్యం ఆపండి. ఆయన 5 ఏళ్ల నుంచి నేను సత్తాడము, నీ దమ్ము ధైర్యం సింగలు సింహము ఏంది అన్ని ఎప్పుడు దమ్ము ధైర్యం చింపుకొని చూపించాలి. ఏమి గుడ్డలు చింపుకొని చూపించాలి, దమ్ము ధైర్యం ఎంత ఉందో, లేకపోతే కొట్లాడుకోవాలి గుడ్డలు ఏంది మాట్లాడుతాను. దమ్ము ధైర్యం ఇది పెద్ద డైలాగ్ పెట్టుకొని వస్తున్నాడు ప్రతిసారి. దమ్ము ధైర్యం ఆపండి. దమ్ము ధైర్యం అంట అన్నిటికీ దమ్ము ధైర్యం
సింగల్ అయిపోయింది, దమ్ము ధైర్యాలకు భగత్ సింగ్ వచ్చేసారు అని ఏమి. చెప్పేసి చెగువేరా అని చెప్పేసి భగత్ సింగ్ అని అంబేద్కర్ ఆగు చెప్పేసి, స్వామి, నేను ఆగు. సంసారం కొంచెం ఆగు. కాపురం కోసం చెప్పేది చెప్పేసి విను, మాయ మాట పూర్తిగా. చెప్పి ఈ రోజు సనాతన ధర్మం చెప్పేది చెప్పేసి విను స్వామి, ఊరికే ఎందుకు ఊరికే తలకాయ నొప్పి మాటలు చెప్పేది వినండి, సబ్జెక్ట్ మాట్లాడదాం. ఆగు, నువ్వు అడిగిన దానికి అన్నిటికీ చెప్తాను, ఆగు స్వామి. చెప్పేసినటువంటి పవన్ కళ్యాణ్ రేపు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గుడ్ల కొడతారు. కొత్తగా వచ్చినట్టున్నారు, డిబేట్లకు కొత్తగా వచ్చినట్టున్నారా ఏమి? ఆపండి కొంచెం సేపు. సెక్యులర్ ఇంకా చేద్దురులేండి, ఇంకా చేద్దురులేండి. ఒకటే రోజు అన్ని చేసేయాలి, అన్ని చూపించాలని అనుకోవద్దు, ఆగండి కొంచెం. మొదటి రోజే అన్ని చింపుకొని చూపించాలని ఏం వద్దు, ఇంకా ఉన్నాయి కదా, ఈ రోజే వచ్చినట్టున్న డిబేట్ కొత్తగా రాలేదంటే 33 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళని నేను ఉద్యమాలు వచ్చిన వాళ్ళు మావే కొత్తగా ఇవన్నీ మైకులు కొద్దిసేపు ఆగండి, నేను చెప్పేది వినండి. అడ్డం పడద్దు, నా టైంలో అడ్డుపడతాను ఎందుకు? నా టైంలో అడ్డుపడద్దు అంటున్నాను, నా టైంలో అడ్డుపడద్దు, నేను చెప్తున్నాను వివరాలు. అరే చెప్తున్నాను వివరాలు. ఇప్పుడు ఇందాక మన ప్రపంచ అనలిస్ట్ అయిన వైసీపీ అనలిస్ట్ అయిన ఏదో అన్నాడు, ఏదో అయోధ్య రామాలయానికి సంబంధించి ఇప్పుడు జనవరిలో జరిగింది, ఇక్కడ కన్సైన్మెంట్ వచ్చిండేది జూన్ 12న అని. మా అధినేత ఏఆర్ ఫుడ్స్కు సంబంధించి అయోధ్యకు ఆ కల్తీ పంపించారని చెప్పినారా? గత 5 ఏళ్ల పాటు కల్తీలు జరుగుతున్నాయి, ఆ కల్తీదే అప్పుడు కూడా జరిగి ఉంటుంది, అదే పోయి ఉంటుంది అని చెప్పింది. మనకు మేధావితనం ఎక్కువైపోయి ద్వేషించడం ఎక్కువైపోతే చాలా రకాలైన మేధావితనం అంతా ప్రపంచానికి అంతా చూపిస్తా ఉంటాం పోయి రకరకాల మన మేధావితనం అంతా. అదిగా పంపించింది. గత 5 ఏళ్ల పాటు కల్తీలు జరుగుతున్నాయి, అది కూడా వెళ్ళింటది ఆ టైంలో అని చెప్పిండేది, అది మన మేధావితనం. సో వర్మ గారు వినపడుతుందా? చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది, మాట్లాడండి, నాకు వినిపిస్తుంది. యా, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము. అలాగే ఈరోజు ఎవరైతే వైసీపీ సంబంధించిన సార్ ఎవరైతే ఉన్నారో, మేము సనాతన ధర్మం అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించడము, ఒకరి స్పేస్ లేక ఒకరు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యొద్దు, వాళ్ళ మీద రాళ్ళు వేయొద్దు, అంతే. మా అధినేత ఈ మాటకు కట్టుబడి ఈ విషయమే చెప్తూ ఉన్నారు. ఇది ఒకసారి చూడండి, ఇప్పుడు 11 రోజుల నుంచి దేవుణ్ణి ఎత్తుకున్నాడు, లేకపోతే దేవునితో ఉన్నాడు, లేకపోతే హిందుత్వం భుజాన్ని వేసుకొని ఉన్నాడు అని రోజు మాట్లాడరు కదా. ఆయన 25 ఏళ్ల నుంచి రకరకాల దీక్షలు, ప్రతి ఏడాదికి 2-3 దీక్షలు చేస్తూ ఉంటారు. మనకి ఈ రోజు బయటకు వచ్చి రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఆ డ్రెస్సింగ్ వేసుకొని ఉన్నారు, లేకపోతే 4 గోడల మధ్యనే దీక్ష చేసుకుంటూ ఉంటారు. నిన్న 11 రోజులు దీక్ష అయిపోయింది, ఇదిగో ఈరోజు డ్యూటీలో ఉన్నారు యాజ్ ఇట్ ఈస్గా ఎప్పట్లాగే. ఇప్పుడే ఇందులో ఏ సనాతన ధర్మం, లేకపోతే యోగి అయిపోయినాడు, లేకపోతే బీజేపీ అజెండా మోస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు? రాళ్ళు వేయాలని డిసైడ్ అయినాక ఏదో ఒక రూపంలో మీరు రాళ్ళు వేస్తూ ఉంటారు, మేము పని రూపంలో పని చూపిస్తూ ఉంటాం, మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. హలో రాజశేఖర్ గారు, ఇక్కడ లడ్డు కల్తీ అయ్యిందేమో అనడానికి రెండు చాలా తేడా ఉంటుందండి. ఒకసారి బయట వింటే అయోధ్యకి పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయి, దేశవ్యాప్తంగా తిన్నారు. ఒకసారి దయచేసి వింటే అయ్యిందేమో గత 5 ఏళ్ల పాటు అవే సప్లై చేశారు, రకరకాల మనుషులు పంపించారు. ఏఆర్ ఫుడ్స్ అనే కాదు, గత 5 ఏళ్ల పాటు తిరుమల ఆలయంలో అపవిత్రం జరిగింది, చాలా రకాలైన దోపిడీలు జరిగినాయి, తప్పులు జరిగాయి, అది చెప్పిండేది మేధావి. అది 5 సంవత్సరాలు అయిండొచ్చు, 50 సంవత్సరాలు కూడా అయిండొచ్చు. అన్ని చెప్తారు, నీకు ఆ మాత్రం తెలుస్తుందేమోనే, నీకు అన్ని తెలుస్తాయేమోనే మేధావి. ఆన్నే లైన్ పెట్టి నీకు ఏఆర్ ఫుడ్స్ లోనే జరిగింది, అయోధ్యకు అదే పంపించినారు అని నీకు అన్ని వివరంగా చెప్తాం. మరి ఒకసారి బయట ఇంటే అర్థమవుతుంది, జరిగింది అన్నాడా, జరిగిందేమో అన్నాడా అని. ఫస్ట్ జరిగిందేమో మేము అంటున్నాం కదా, మేము జరిగింది కన్ఫామ్ గా చెప్తున్నాము. గత 5 ఏళ్ల పాటు తిరుమల పవిత్రత దెబ్బతిన్నది, కల్తీలు జరిగినాయి, మేము నమ్ముతున్నాము, అదే చెప్పాము. అర్థమైందా? అది జరగలేదు, ఈసారి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, ఇవాళ కోర్టులో కదా. మరి ఇంత లోపలనే నీకు ఎందుకు ఆత్రమో, షుగర్, బీపీలు వచ్చేస్తాయి నీకు? ఇంత లోపలనే అన్ని కట్ చేసుకుంటాడు ఎందుకు? వెయిట్ చేయి. మరి అనలిస్టు కదా, అన్ని మెడలో వేసుకోండి కదా, అనలిస్ట్ బోర్డు, వైసీపీ అనలిస్ట్ అని. వెయిట్ చేయి, వచ్చేస్తుంది కదా. కోర్టు ముందర చేతులు కట్టుకొని మా సిట్టే ఎంక్వైరీ చేస్తుంది, సెంట్రల్ ఎంక్వైరీ. మేము ఎప్పుడు చెప్పలే సిట్టు చేస్తుంది, స్టాండ్ చేస్తుంది అని. మేము ఎప్పుడు సిట్టు స్టాండ్ చెప్పలే. కోర్టు ఏం చెప్తే దాన్ని ఒబే చేస్తామని చెప్పినాము. మేము మీలాగా కోర్టు దగ్గరికి వెళ్ళి మేము ఈ రోజు నాకు నొప్పి వచ్చింది ఆలయం కోసం సిబిఐ కోర్టుకి వెళ్ళాలని నేను ఈ రోజు తిరుమలకి వెళ్తున్నాను ఇలా రాసి ఇవ్వలే మేము.
తిరుమలకు పోతుండేది రాసి కోర్టుకు నేను అటెండ్ అవ్వలేనని దొంగ కాగితాలు రాసి ఇవ్వలే. సిబిఐ కోర్టు అయినా ఏ కోర్టు అయినా కూడా మేము కోర్టులను గౌరవిస్తాము, కోర్టులకు తగినట్టు మేము స్వీకరిస్తాము, కోర్టుల ఆదేశాలను పాటిస్తాము. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుకున్నాము. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, దోషులు ఎవరో తేల్తారు, మళ్ళా మనం కూర్చొని మాట్లాడతాం. కోరుకోలేదు, కోర్టు ముందర జడ్జి ముందర సిట్టే చేస్తుంది, సిబిఐ వద్దు అవసరం లేదు అని మీ అడ్వకేట్ వేడుకున్నారని చెప్తున్నా. మేము చూసుకుంటాంలే. మా అడ్వకేట్ ఏం చెప్పి నీకేం చెప్పలేదు. మేము చూసుకుంటాం మా అడ్వకేట్ నువ్వేం పక్కనేం లేవు కదా, నువ్వేం పక్కనే లేవు కదా మా అడ్వకేట్ పక్కన. లేకపోతే అక్కడేమి కోర్టు హాల్లో లైవ్ ఏమి కూర్చొని నువ్వేం చూడలేదు కదా. ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు డిబేట్, ఆ సబ్జెక్ట్ మీద డిబేట్. అక్కడ పక్కన ఉన్నారా తెలుసుకుంటారా వేరే విషయం. మీడియాలో వచ్చినటువంటి ఇక్కడ చెప్పొద్దు, మీ మీడియాలో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ మీడియాలో సంబంధించిన డైలాగులు ఇక్కడ వద్దు. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. జరిగింది ఏంటో ఇక్కడ మాట్లాడకూడదా? రైట్ రైట్ ఓకే 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 వాదం ఎందుకులేండి, కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. కోర్టులో వాళ్ళ ప్లీడ్ ఏంటి అని చెప్తున్నానండి. కోర్టులో సిట్టే చేస్తుంది, దయచేసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరియు పర్యవేక్షణలో అవసరం లేదు అని వేడుకున్నారు వాళ్ళు ముగ్గురు అడ్వకేట్లు. ఏమీ వేడుకోలేదు, నువ్వు వేడుకున్నావేమో, మేమేం వేడుకోలేదు. మీరు స్వతంత్ర దర్యాప్తు కోరుకుంటున్నామంటే కోరుకుంటున్నాం, నో ప్రాబ్లం. మేమే వద్దన లేదా అని అన్నారు. అర్థమైందా? ప్లీడ్ అంటే ఏంటి? ప్లీడ్ అంటే వేడుకోవడమే. ప్లీడ్ ఎక్కడ రాసినారు? మీ వాళ్ళు రాసినారా? మన నీల్ మీడియాలో రాసినారా ప్లీడ్ అని? ఇంగ్లీష్ లో కూడా రాస్తున్నారు ఈ మధ్యన. ఇంగ్లీష్ లో కూడా రాస్తున్నారా? ఇంగ్లీష్ వార్తలు కూడా చెప్తున్నారా నీల్ మీడియాలో? 20 పేపర్లలో 10 ఛానళ్లలో ప్రసారం వి ప్లీడ్ అన్నారు వాళ్ళు. ఓకే సరే.